నమస్తే. ఆస్ట్రో మార్గం ఛానల్‌కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో ఈ ఫిబ్రవరి మాసంలో 4 ప్రధాన గ్రహాల సంచారాలకి ఈ 4 రాసుల వారికి ఆర్థిక ప్రయోజనాలు, వారికి ఇతరత్ర ఏ ప్రయోజనాలు ఉన్నాయి అనేది ఎక్కువగా ఉంటాయి. 4 రాసుల వారికి ఆర్థిక ప్రయోజనాలు బావుంటాయి. ఆ 4 రాసుల గురించి కూడా ఈ వీడియోలో చర్చించుకుందాము, తెలుసుకుందాము. అయితే ఆ 4 గ్రహాలు ఏంటి? 4 రాసుల వారియి అనంటే, ఫిబ్రవరిలో గ్రహాల సంచారం జ్యోతిష శాస్త్రం ప్రకారం ఫిబ్రవరి నెలలో కుంభరాశిలో అనేక రాజయోగాలు ఏర్పడుతున్నాయి అనేది చెప్పొచ్చు. ఈ శుభవేళ కొన్ని రాసుల వారికి అద్భుతమైన లాభాలు కలగనున్నాయి అనేది ఈ గ్రహ సంచారాల వల్ల సూచించడం జరుగుతుంది గోచార అంచనాలలో. ఈ జాబితాలో ఎక్కువగా ఈ 4 రాసుల్లో కూడా మీ రాశి ఏదన్నా ఉందేమో అనేది కూడా చూసుకోవటం జరుగుతుంది అనేది చూసుకోండి అనేది చెప్పటం. ఈ 4 రాసుల వారిలో కూడా ఆర్థిక లాభాలు, ఇతర లాభాలు ఎలా ఉంటాయి, ఈ ఎంత ప్రాధాన్యత సంచరించుకున్న రాజయోగాలు కానీ ఏమి కానీ. అంటే జ్యోతిష శాస్త్ర ప్రకారంగా ఏంటంటే, నవగ్రహాలలో ముఖ్యంగా ప్రతి ఒక్క గ్రహం కూడా నిర్దిష్ట వ్యవధిలో తన స్థానం నుంచి మరో స్థానంలోకి మారుతూ ఉంటాయి ఈ గోచారంలో. ఇలా మారే క్రమంలో ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. వాటినే ఫలితాల రూపంలో చెప్పటం జరుగుతుంది. ఈ నేపథ్యంలో 2026 సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో గ్రహాల సంచారం చాలా కీలకంగా పరిగణించబడింది. ఎందుకు కుంభరాశిలో చతుర్రాహి పంచగ్రహ కూటమి కూడా జరుగుతుంది ఫిబ్రవరి మాసంలో. ఎందుకంటే ఈ గ్రహాల మార్పిడి ఈ నెలలో 4 ప్రధాన గ్రహాలు తమ స్థానాలను మారనున్నాయి అనేది చెప్పటం. ఈసారి ఫిబ్రవరి 3వ తేదీ నుంచి గ్రహాలు సంచారం ప్రారంభమవుతుంది ఎక్కువగా. ముందుగా బుధుడు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు ఫిబ్రవరి 3న. తర్వాత 4న 6న శుక్రుడు ప్రవేశిస్తాడు. తర్వాత 13న సూర్యుడు కుంభరాశికి చేరుకుంటాడు. అప్పటి వరకు మకర రాశిలో చతుర్రాహి జరుగుతుంటే ఈ గ్రహాల సంచారాలు ఈ విధంగా ఉంటాయి. బుధుడు 3వ తారీఖు నుంచి కుంభరాశిలోకి, తర్వాత శుక్రుడు 6వ తేదీ నుండి, సూర్యుడు 13వ తేదీ నుండి కూడా కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. అలాగే 23వ తేదీన కుజుడు కూడా కుంభరాశికి చేరుకుంటాడు. అక్కడ ఆల్రెడీ రాహు సంచారం జరుగుతుంది. తదుపరి కొన్ని దినాలకి చంద్ర సంచారం వాటి రోజుల ప్రభావంతో చంద్రుడు కూడా యాడ్ అవుతూ జరుగుతుంది కుంభరాశిలోకి ఫిబ్రవరి. ఈ సమయంలో కుంభరాశిలో సూర్యుడు, బుధుడు, కుజుడు, శుక్రుడు, రాహువు వీళ్ళందరూ కూడా సంచరించడం జరుగుతుంది. 4 గ్రహాల స్థాన మార్పిడికి చతుర్రాహి జరుగుతుంది. దీంతోపాటు లక్ష్మీనారాయణ యోగం కూడా ఏర్పడుతుంది అనేది చెప్పచ్చు. ఈ కాలపురుష కుండలిలో 11వ స్థానం కాబట్టి ఇక్కడ శుక్రాదిత్య యోగం జరుగుతుంది, ఆదిత్య మంగళ యోగం జరుగుతుంది అని చెప్పచ్చు. బుధాదిత్య యోగాలు జరుగుతున్నాయి అనేది ఏర్పడనున్నాయి. ఈ శుభయోగాల ఈ సందర్భంగా ఆర్థిక పరంగా అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి కొన్ని రాశుల వారికి ఈ విధమైన కలయికల వల్ల, ఈ సంచారాల వల్ల. ఈ సందర్భంగా ఈ ఫిబ్రవరి నెలలో గ్రహాల సంచారంతో ఏ రాశుల వారికి శుభ ఫలితాలు ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఇప్పుడు చెప్పుకోవటం జరుగుతుంది. ముందుగా ఈ మేషరాశి వారికి ఈ మాసంలో మేషరాశి వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి ఈ గ్రహాల సంచారాల వల్ల. ఈ కాలంలో వీరి ఆర్థిక పరిస్థితి అయితే చాలా మెరుగుపడుతుంది అని చెప్పచ్చు. కొత్త ఆదాయ మార్గాలు, వనరులు వీరికి లభిస్తాయి ఈ మాసంలో. ఈ మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త వ్యాపారాలు ప్రారంభించదలుచుకున్న వారికి కూడా అనుకూల సమయం ఈ మాసంలో, ఈ ఫిబ్రవరి మాసంలో వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి కూడా మంచి అనుకూలతలు వస్తాయి కాబట్టి ప్రారంభం చేసుకోవచ్చు. నిరుద్యోగులకి ఇప్పటివరకు ఉన్న వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా మెండుగా కనిపిస్తున్నాయి. విద్యార్థులు ఉన్నత విద్యలో ఉన్న వారికి ఎక్కువగా మంచి రిజల్ట్స్ పొందుతారు, విజయాలు సాధిస్తారు, బాగా రాణిస్తారు ఫిబ్రవరిలో. ఈ మేషరాశి హైయర్ ఎడ్యుకేషన్లో ఉన్నవారు కూడా. ఉద్యోగస్తులైతే కనుక కార్యాలయంలో వారికి ఉద్యోగస్తులు వారి పదోన్నతులు పొందే అవకాశాలు ఉంటాయి. వారి సీటుకి తగ్గ అవకాశాలు, వ్యాపారాల నుంచి మంచి లాభాలు పొందుతారు. ఈ గ్రహాల సంచారాల
కూడలికి అనేది. ఈ కాలంలో వీరికి మతపరమైన కార్యకలాపాలపై ఎక్కువ ఆసక్తి కూడా పెరుగుతుంది. ఈ విధమైన మంచి అనుకూలతలు మేషరాశి వారికి ఉంటాయి ఫిబ్రవరి మాసంలో. ఇక అనుకూలతలు బాగుండి మంచి యోగాలు కలిగి ఉన్న రాశుల్లో ప్రథమంగా మేషరాశి చెప్పుకున్నాము. తదుపరి ఈ సంచారాల వల్ల మంచి ప్రయోజనకరంగా ఉండే రాశి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఫిబ్రవరి నెలలో 4 గ్రహాల సంచారం కారణంగా అనేక ప్రయోజనాలు కలుగుతున్నాయి అనేది చెప్పచ్చు. ఈ కాలంలో ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశాలు ఉంటాయి నిరుద్యోగులకి. కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు వినిపిస్తాయి, వారు ఫలితాలు పొందుతారు అనేది చెప్పచ్చు. ప్రయత్నం చేయండి నిరుద్యోగులు, మంచి అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి నెలలో వారికి ఉద్యోగ యోగాలు కనిపిస్తున్నాయి. అంటే మిథున రాశి వారికి కుంభరాశి నవమ స్థానం అవుతుంది అనేది చెప్పడం జరుగుతుంది. మంచి పంచగ్రహ కూటమి జరుగుతుంది, చతుర్రాహి కూడా జరుగుతుంది. కాబట్టి మంచి అవకాశాలు ఉంటాయి. వ్యాపారస్తులు మెరుగైన లాభాలు పొందే అవకాశం ఉంది. అదృష్ట స్థానం భాగ్యస్థానంలో మంచి అనుకూలతలు కలుగుతాయి. విద్యార్థులు విద్యారంగంలో హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకి సానుకూల ఫలితాలు పొందే అవకాశం అయితే ఉంది. ఈ మిథున రాశి వారికి వీరు పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్ పెడితే లాభాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి వారి దృష్టిని ఆర్థిక స్థితి ఉన్నవారు ఇన్వెస్ట్మెంట్ వైపు దృష్టి మరలించవచ్చు. మంచి లాభాలకి అవకాశం ఉంది ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారికి అనేది సూచించడం జరుగుతుంది. ఇక స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకైతే సమయం చాలా అనుకూలంగా ఉంది ఈ మిథున రాశి వారికి అనేది సూచించడం జరుగుతుంది. ఇది తదుపరి రాశి ఈ 4 చతుర్రాహి పంచగ్రహ కూటముల వల్ల లాభస్థానంగా ఉండే రాశి కన్యా రాశి తదుపరి. ఇక మేషరాశి, మిథున రాశి, తదుపరి కన్యా రాశి. ఈ కన్యా రాశి 4 గ్రహాలు, ప్రధాన గ్రహాలు 4 గ్రహాలు అంటే శుక్ర, బుధలు, కుజ, రవిలు ముఖ్యంగా సంచారంతో కన్యా రాశి వారికి ఈ మాసంలో చాలా మెరుగ్గా ఉంటుంది అనేది చెప్పచ్చు. కన్యా రాశి వారికి ఎవరికైనా కోర్టు కేసులు ఉంటే కనుక చట్టపరమైన విషయాల్లో ఈ మాసంలో చాలా మంచి అనుకూలతలు వస్తాయి. వీరికి అనుకూలంగా ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. చట్టపరమైన విషయాల్లో చాలా కాలంలో పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా ఈ కన్యా రాశి వారికి ఈ మాసంలో పూర్తయ్యే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. పూర్తి చేసుకోగలుగుతారు అనేది చెప్పవచ్చు. ఇక ఉద్యోగులకైతే కనుక కార్యాలయంలో అద్భుతమైన ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉన్నాయి. కన్యా రాశి వారికి ఎప్పటి నుంచో ఉన్న కళలన్నీ కూడా తీరే ప్రయోజనాలు కలగనున్నాయి. ఆకస్మిక ఆర్థిక లాభాలకి చాలా అవకాశం ఉంది కన్యా రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో. ఇక ఆర్థిక పరిస్థితి బలోపేతం ఎక్కువగా చేస్తుంది. ఇప్పటివరకు ఉన్న ఆర్థిక పరిస్థితిని ఇంకా బలోపేతం చేస్తుంది ఈ మాసంలో ఈ 4 గ్రహాల చతుర్రాహికి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక వైవాహిక జీవితంలో అయితే కనుక చాలా సంతోషంగా ఉంటారు. ఈ మాసంలో ఈ కన్యా రాశి వారికి వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకైతే కనుక సానుకూల వాతావరణం చక్కగా ఇప్పటివరకు ఏదైనా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్న వారికి కూడా ఈ మాసంలో ఉద్యోగస్తులకి మంచి అనుకూలతలు ఏర్పడతాయి, సానుకూల ఫలితాలు ఏర్పడతాయి అనేది చెప్పటం. కెరీర్ పరంగా అయితే కనుక మంచి పురోగతి ఉంటుంది ఈ కన్యా రాశి వారికి. ఈ విధమైన మంచి అనుకూలతలు ఈ చతుర్రాహి వాలంగా కుంభరాశిలో జరిగే ఈ గ్రహాల స్థాన మార్పిడికి ఈ విధమైన మంచి అనుకూలతలు ఉన్నాయి కన్యా రాశి వారికి. ఇక చివరిగా ఈ 4వ రాశి కుంభరాశి వారికి ఈ చతుర్రాహి కుంభరాశిలో జరిగే 4 గ్రహాల సంచారాలకి రాజయోగాలు ఏర్పడే అవకాశం ఉంది. కుంభరాశిలో సంచారానికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగనున్నాయి కుంభరాశి వారికి అనేది చెప్పచ్చు. గ్రహాల అనుకూలతతో వీరి వైవాహిక జీవితంలో కూడా మంచి అనుకూలతలు వస్తాయి. ఇప్పటి వరకు కూడా వైవాహిక జీవితంలో ఎక్కువగా పార్ట్నర్తో అభిప్రాయ భేదాలు, ఊడిపోయటానికి అవకాశాలు, కొట్లాటలు చాలా దారుణంగా ఉండే పరిస్థితులన్నీ కూడా ఈ మాసంలో చాలా వరకు చక్కబడతాయి. వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉంటుంది అనేది చెప్పచ్చు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా కుంభరాశి వారికి ఈ మాసంలో పూర్తయిపోయే అవకాశం ఉంది. చాలా మంచి అనుకూలతలు చాలా కాలం తర్వాత ఈ కుంభరాశి వారికి మంచి యోగాలు ఉన్నాయి ఈ మాసంలో. ఆర్థిక పరిస్థితి ఎక్కువగా బలోపేతం అవుతుంది, ఖర్చులు తగ్గుతాయి, వ్యక్తిగత ఖర్చులు అవసరాలు కూడా సులభంగా తీర్చుకోగలుగుతారు అనేది
సూచిస్తుంది. వెనక, ముందు ఆర్థిక పరంగా ఆలోచన లేకుండా మంచి అనుకూలతలుంటాయి అనేది సూచిస్తుంది. ఆర్థిక పరంగా చాలా బలంగా పెరుగుతుంది. ఆర్థిక పురోగతి పెరుగుతుంది. ఆహ్, ఆర్ సేవింగ్స్ చేయగలుగుతారు. విద్యార్థులు అయితే గనక పోటీ పరీక్షల్లో, కాంపిటీషన్ ఎగ్జామ్స్‌ల్లో మంచి రిజల్ట్స్ పొందుతారు. ఈ కుంభరాశి విద్యార్థులకి బావుంటుంది. కుటుంబంతో కలిసి తీర్థయాత్రలు ప్లాన్ చేసుకోవచ్చు ముఖ్యంగా. వీరికి చాలా మంచి అనుకూలతలున్నాయి ప్రయాణాల్లో కూడా అనేది సూచించడం జరుగుతుంది. ఇక్కడ ఇక్కడ ముఖ్యంగా ఇదే 4 రాశుల వారికి కూడా మేషరాశి, మిథున రాశి, కన్యా రాశి, కుంభరాశుల వారికి మంచి అమోఘమైన ఈ చతుర్రాశి కుంభరాశిలో జరిగేదానికి ఈ 4 గ్రహాల సంచారాల వల్ల మంచి అనుకూలతలు ఈ 4 రాశుల వారికి చెప్పుకోవడం జరిగింది. చాలా మంచి అనుకూలతలున్నాయి. వీరు ఈ మాసంలో తలపెట్టిన పనులు, పెండింగ్ పనులు, మంచి అనుకూలతలు, ఆర్థికంగా చాలా స్థిరత్వం ఏర్పడే అవకాశాలు చాలా బాగున్నాయి అనేది చెప్పచ్చు. ఇక్కడ ఇప్పుడు చెప్పిందంతా కూడా సమాచారం అంతా కూడా ఇప్పుడు చెప్పిన సమాచారం పరిహారాలన్నీ కూడా మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటాయి అనేది ఉంటాయి. కేవలం ఊహల ఆధారంగా చెప్పబడిన అది కాదు. గ్రహాల సంచారాల స్థితిగతులను బట్టి ఇది గోచార అంచనాలు. ఇదే స్థితి, దశ, దిశ మన గ్రహానుకూలత లగ్నాన్ని బట్టి ఉంటే గనక మంచి అద్భుతాలున్నాయి. ఈ 4 రాశుల వారికి కూడా మంచి రాజయోగాలు, ఆదిత్య బుధ యోగాలు ఇవన్నీ కూడా కలగబోతున్నాయి అనేది చెప్పటం జరుగుతుంది. ఇక ఈ పై సమాచారాన్ని గోచార అంచనాలుగా తీసుకోవాల్సిందిగా సూచించడం జరుగుతుంది. సర్వే జనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.